వీడియోలో 9వ తరగతి పాఠ్యాంశాల గురించి తెలుసుకుంటాం. ఇంతకుముందు వీడియోలో 9వ తరగతి పాఠ్యాంశాల్లో భాగంగా 3వ పాఠము వలస కూలి గురించి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఈ 9వ తరగతిలో 4వ పాఠ్యాంశమైనటువంటి రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటి పాఠ్యభాగాన్ని ఇప్పుడు చూస్తాం. చాలా జాగ్రత్తగా చెప్పేటువంటి క్రమంలో వింటూ నోట్స్ను రాసుకోవాలి. ఆల్రెడీ 3 పాఠాలు కంప్లీట్ అయిపోయినాయి 9వ తరగతిలో. మొట్టమొదటిది ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగం, రెండవది పివి నరసింహారావు, మూడవది వలస కూలి, 4వ పాఠ్యభాగము రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటి పాఠ్యభాగము. ఓకే, ఈ రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటి పాఠ్యభాగము అసలు ఏంటి, ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటిది, ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి, అసలు రంగాచార్య యొక్క కవి పరిచయం ఏంటిది, రంగాచార్య యొక్క రచనలు ఏంటివి, రంగాచార్య యొక్క బిరుదులు ఏంటివి, రంగాచార్య యొక్క ప్రత్యేకతలు ఏంటివి అనేటువంటి అంశాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటాం. అసలు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. మొదటగా ప్రముఖ రచయితల యొక్క వ్యక్తిత్వ స్ఫూర్తిని, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం యొక్క స్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఎవరి యొక్క గొప్పతనాన్ని అంటే రంగాచార్య. రంగాచార్య అంటే ఎవరు? దాశరథి రంగాచార్య. దాశరథి రంగాచార్య ఈ రంగాచార్య యొక్క స్ఫూర్తిని, అంటే వ్యక్తిత్వ స్ఫూర్తిని, క్యారెక్టర్, ఆయన యొక్క క్యారెక్టర్ను విద్యార్థులు ఏ విధంగా స్ఫూర్తి పొందుతారు, అదేవిధంగా ఆయన యొక్క గొప్పతనాన్ని ఇంటర్వ్యూ అనేటువంటి ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. అంటే ఈ పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందింది అని అంటే ఇంటర్వ్యూ అనేటువంటి ప్రక్రియకు చెందింది. మరి ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అంటారు, ఇంటర్వ్యూను తెలుగులో ఏమంటారు అని అంటే పరిపృచ్ఛ అని అంటారు. పరిపృచ్ఛ ఈ పరిపృచ్ఛ అనే అంటే పరిపృచ్ఛ అని అంటే ఇంటర్వ్యూ అని అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని గురించి వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు, వేరే అంశాలు కావచ్చు, ఎదుటి వారిని అడిగి తెలుసుకోవడాన్ని ఏమంటారనంటే ఇంటర్వ్యూ అని అంటారు. ఇంకా ఈ పరిపృచ్ఛ అనేటువంటిది ఒక పేరు, ఇంటర్వ్యూకే ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి అని అంటే ముఖాముఖి. ఎదురుగా కూర్చొని మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడము. అంటే ఇప్పుడు నేను దాశరథి రంగాచార్యని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, రంగాచార్య గురించి మొత్తం తెలుసుకోవడము. ఇంకా ముఖాముఖి అని కూడా అంటారు. ఈ ముఖాముఖులు లేదా ఇంటర్వ్యూలు 2 రకాలుగా ఉంటాయి. ఏంటివి ఆ 2 రకాల్లో? మొదటిది ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి యొక్క ప్రతిభను పరీక్షించడం కోసము చేసేది మొదటిది. ఏదైనా నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఈ ఉద్యోగానికి అర్హత ఉందా లేదా, మరి ఉద్యోగంకి ఎంపిక చేసేటప్పుడు అభ్యర్థి యొక్క ప్రతిభను పరీక్షించడానికి చేసేటువంటి ఇంటర్వ్యూ మొదటిది అయితే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి యొక్క అనుభవాలను తెలుసుకోవడానికి చేసేటువంటిది రెండోది. మరి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటిది మొదటి రకానికి చెందుతుందా, 2వ రకానికి చెందుతుందా అంటే రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటి పాఠ్యభాగము 2వ భాగానికి చెందుతుంది. మరి దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాలలో వివిధ పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో ఉన్నటువంటి ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశం అని చెప్పవచ్చు. అంటే వేరువేరు పత్రికలకు, రకరకాల పత్రికలకు ఈయనకి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ తీసుకొని ఈ పాఠ్యాంశంలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే గొప్ప వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడము, ఆ వ్యక్తిత్వాన్ని పిల్లలు స్ఫూర్తి పొందుతారనే ఉద్దేశంతో ఈ పాఠ్యభాగాన్ని పెట్టడం జరిగింది. ఓకే, ఈ ఇంటర్వ్యూకే ఏమేం పేర్లు అని అంటే పరిపృచ్ఛ అనేటువంటి పేరు ఉంది, ఇంకొకటి ముఖాముఖి అనేటువంటి
పేరు కూడా ఉన్నది. ఇంటర్వ్యూ 2 రకాలు. ఉద్యోగార్థుల యొక్క ప్రతిభను పరీక్షించేందుకు అంటే చేసేటువంటి ఇంటర్వ్యూ మొదటి రకం అయితే, నిర్దిష్ట రంగాలలో విశిష్ట సేవ చేసేటువంటి వాళ్ళని చేసేటువంటిది రెండవది. ఓకే, ఇది మొదటిది. రెండవది ఓకే, ఇంటర్వ్యూ గురించి ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం గురించి తెలుసుకున్నాం. తర్వాత రంగాచార్య యొక్క కవి పరిచయం. అంటే ఈ పాఠ్యభాగానికి సంబంధించి ఎవరి గురించి తెలుసుకుంటున్నామని అంటే, కవి ఎవరు అని అంటే డాక్టర్ దాశరథి రంగాచార్య. దాశరథి రంగాచార్య యొక్క కాలము 1928-2015. ఓకే, వరంగల్ జిల్లా చినగూడూరులో జననం. దాశరథి సోదరుడు అంటే దాశరథి అంటే ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. ఓకే, ఇప్పుడు దాశరథి కృష్ణమాచార్య అని ఒక ఆయన ఉంటాడు, దాశరథి కృష్ణమాచార్య. అదేవిధంగా దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య. ఇందులో పెద్ద ఆయన ఎవరైనా అంటే దాశరథి కృష్ణమాచార్య, చిన్న ఆయన ఎవరైనా దాశరథి రంగాచార్య. ఇందులో దాశరథిగా ప్రసిద్ధుడు ఎవరు అని అంటే దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ప్రసిద్ధుడు. ఆ దాశరథి కృష్ణమాచార్య యొక్క సోదరుడు దాశరథి రంగాచార్య. ఈ దాశరథి రంగాచార్య యొక్క ప్రత్యేకత ఏంటంటే 4 వేదాలను, 4 వేదాలు అంటే ఏంటివి? ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలను 108 ఉపనిషత్తులలో 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించిండు. అంటే సంస్కృతంలో ఉన్నటువంటి 4 వేదాలను, అదేవిధంగా 108 ఉపనిషత్తులలో 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించడము జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని సరళ వచనంలో రాసిండు. మరి రామాయణం ఎట్లా ఉంటుందనంటే, రామాయణము మరి పద్యాలలో ఉంటుంది, గ్రాంధిక భాషలో ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది. రామాయణమైన, భారతమైన, భాగవతమైన ఇన్ని క్లిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి అందరూ చదువుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రామాయణ, భారత, భాగవతాలను ఏం చేసిండు అని అంటే సరళ వచనంలోకి రాయడం జరిగింది. సరళ అంటే తేలికమైనటువంటి వచన రూపంలోకి రాయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అలతి పదాలతోటి, తేలిక పదాలతోటి ఈ రామాయణ, భారత, భాగవతాలను రాశాడు దాశరథి రంగాచార్య. నెక్స్ట్, ఈ దాశరథి రంగాచార్య తెలంగాణ ప్రజల యొక్క జనజీవనము, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈయన రచనలో మనకి ఏం కనపడుతుంది అని అంటే తెలంగాణ ప్రజల యొక్క జనజీవనం, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎక్కువగా మనకు కనపడుతుంది. మరి తెలుగు నవలల్లో పాత్రోచిత యాసను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా ఎవరయ్యా అనంటే దాశరథి రంగాచార్య. మరి నవలలు ఉన్నాయి కదా, ఈ నవలలలో పాత్రకు సంబంధించినటువంటి యాస. ఇప్పుడు ఏదైనా ఒక నవల తీసుకున్నట్లయితే ఆ నవలలో ఒక పాత్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందని అనుకోండి. మరి తెలంగాణ ప్రాంతంలో యాసనే ఆ పాత్రకు పెట్టిండు. అంటే ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి పాత్ర అయితే ఆ పాత్రకు సంబంధించినటువంటి యాసను ప్రవేశపెట్టిండు. దాన్నే పాత్రోచిత యాస అని అంటారు. తెలుగు నవలల్లో మొట్టమొదటిసారిగా పాత్రకు సంబంధించినటువంటి భాషను, యాసను ప్రవేశపెట్టినటువంటి నవలాకారుడు ఎవరయ్యా అనంటే దాశరథి రంగాచార్యగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే దాశరథి రంగాచార్య యొక్క రచనలు మొట్టమొదటిది, ఇక మొట్టమొదటిదని కాదు కానీ ఆయన యొక్క రచనలలో అనేకమైనటువంటి కథలు రాసిండు. ఆ కథలన్నింటినీ కలిపి ఒక సంకలనం వేసిండు. దాని పేరే నల్లవాగు. దాని పేరే ఏం పేరు అనంటే నల్లవాగు. తర్వాత నవలల విషయానికి వచ్చినట్లయితే నవలలు చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవల రాసిండు. చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవల, మోదుగు పూలు అనేటువంటి నవల, జనపదం అనేటువంటి నవల, మాయా జలతారు అనేటువంటి నవల, రానున్నది ఏది నిజం అనేటువంటి నవల, అమృతంగమయ్య అనేటువంటి నవల, శరతల్పం అనేటువంటి నవల, వేదం జీవననాదం అనేటువంటిది వ్యాస సంకలనం, పావని అనేటువంటి నవల, దేవదాసు ఉత్తరాలు, శకుంతల. అంటే రచనల విషయానికి వచ్చినట్లయితే నల్లవాగు అనేటువంటి కథా సంకలనము. నవలల విషయానికి వచ్చినట్లయితే చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదము, మాయాజలతరు, రానున్నది ఏది నిజము, అమృతంగమయ్య, శరతల్పము, వేదం జీవన నాదం, వ్యాస సంకలనం, పావని నవల, దేవదాసు ఉత్తరాలు, శకుంతల.
ఇవి మరి దాశరథి రంగాచార్య యొక్క నవలలు. ఇంకా చూసినట్లయితే ఈయన జీవిత చరిత్రలు కూడా రాసిండు కొన్ని. శ్రీ మద్రమానుజాచార్యులు అనేటువంటి జీవిత చరిత్ర ఒకటి, అంటే రామానుజాచార్యుల యొక్క జీవిత చరిత్రను మరి ఒక రచనగా చేయడం జరిగింది. బుద్ధ భానుడు, అదేవిధంగా చూసినట్లయితే ప్రేమ్చంద్ జీవితము, ఈ 3 జీవిత చరిత్రలు రచించిండు. ఇంతకుముందు చూసినట్లయితే మనం నవలలు చూసాము, అదేవిధంగా కథా సంకలనాన్ని చూసినాము, వ్యాస సంకలనం చూసినాము, వేదం జీవన నాదం అనేటువంటి వ్యాస సంకలనము, నల్లవాగు అనేటువంటి కథా సంకలనము, అదేవిధంగా జీవిత చరిత్రల విషయానికి వచ్చినట్లయితే శ్రీ మద్రమానుజాచార్యులు, బుద్ధబాణుడు, ప్రేమచంద్ జీవితం. పురస్కారాల విషయానికి వచ్చినట్లయితే ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారము, యువ కళాభారతి అక్షర వాచస్పతి పురస్కారం, గోపిచంద్ అవార్డు, కాకతీయ విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఇంతకుముందు చెప్పుకున్నాము డాక్టర్ దాశరథి రంగాచార్య అని అన్నాము, డాక్టర్ దాశరథి రంగాచార్య అని అన్నాము కదా. మరి ఈ డాక్టర్ అనేటువంటిది పిహెచ్డి చేయడం వల్ల రాలేదు, కాకతీయ విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్ను ఇవ్వడం జరిగింది. అదే కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్. గోపిచంద్ అవార్డు, యువ కళాభారతి అక్షర వాచస్పతి పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం యొక్క విశిష్ట పురస్కారం, ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. ఈయన యొక్క స్వీయ చరిత్ర అంటే ఆత్మకథ. దాశరథి రంగాచార్య యొక్క ఆత్మకథ విషయానికి వచ్చినట్లయితే నా జీవన యానం, ఇది స్వీయ చరిత్ర, దీన్ని ఆత్మకథ అంటారు. ఈ స్వీయ చరిత్ర లేదా ఆత్మకథను ఎవరికి అంకితం ఇస్తారు అని అంటే మాడపాటి హనుమంతరావుకు అంకితం చేయబడుతుంది. మాడపాటి హనుమంతరావుకు అంకితం చేశాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే బిరుదు అభినవ వ్యాసుడు. ఎందుకు సార్ అభినవ వ్యాసుడు అనేటువంటి బిరుదు వచ్చింది అని అంటే, అభినవ వ్యాసుడు అనేటువంటి ఎందుకు బిరుదు వచ్చిందని, ఈయన రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాలను తెలుగులోకి రచించిండు, సరళ వచనంలో రచించిండు. అదేవిధంగా వేదాలను, ఉపనిషత్తులను కూడా తెలుగులోకి అనువాదం చేసిండు. మరి వేదాలను సంస్కృతంలో చెప్పింది ఎవరు అని అంటే వ్యాసుడు, భారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వ్యాసుడు, భాగవతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వ్యాసుడే. కాబట్టి వ్యాసుని యొక్క రచనలు, అనేకమైనటువంటి రచనలు తెలుగులోకి అనువదించింది కాబట్టి వ్యాసుడు చేసినటువంటి పనిని మళ్ళీ తెలుగులో చేయడం జరిగింది. కాబట్టి నేను అభినవ వ్యాసుడు అనేటువంటి బిరుదుతోటి మరి చెప్పడం జరిగింది. ఈయన బిరుదు. ఇంకా చూసినట్లయితే తెలంగాణ మాండలికంలో ఈయన నవల రాసిండు. తెలంగాణ మాండలికంలో రాయబడినటువంటి తొలి నవల చిల్లర దేవుళ్ళు. ఈ చిల్లర దేవుళ్ళు నవలకే ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా రావడము జరిగింది. తెలంగాణ మాండలికంలో, తెలంగాణ యాస భాషలో నవల రాసిండు. అదే చిల్లర దేవుళ్ళు. తెలంగాణ మాండలికంలో రాయబడినటువంటి తొలి నవల ఏంటి అని అంటే చిల్లర దేవుళ్ళు. ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. తర్వాత చూసినట్లయితే ఈ చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవలకు పేరు పెట్టింది ఎవరు అని అంటే నార్లా చిరంజీవి. చిల్లర దేవుళ్ళు నవలకు పేరు పెట్టింది నార్లా చిరంజీవి. చిల్లర దేవుళ్ళు నవలలో పాత్రలు ఏమేమి ఉన్నాయి అని చూసినట్లయితే సారంగపని అనేటువంటి పాత్ర, సారంగపాణి, మంజరి, రామ్రెడ్డి, వెంకట్రావు, వనజ, తాయారు, ఇవి పాత్రలు. మొత్తం ఎన్ని ఉన్నాయి? సారంగపాణి 1, మంజరి 2, రామ్రెడ్డి, వెంకట్రావు, వనజ, తాయారు, 6 పాత్రలు మనం ఇక్కడ అంటే ప్రధానమైనటువంటి పాత్రలుగా మనము చెప్పుకోవచ్చు. చిల్లర దేవుళ్ళు నవలలో పాత్రల గురించి అడగడానికి అవకాశం ఉందండి. దళిత వాదంలో అత్యున్నత నవల శరతల్పం. అంటే ఈయన రచనలలో అయినటువంటి శరతల్పం నవలను చూసుకున్నట్లయితే దళిత వాదంలోనే అత్యున్నత నవలగా చెప్పుకోవచ్చు శరతల్పం. సాయుధ పోరాటం ముందు స్థితిగతులను తెలిపేటువంటి నవలనేమో చిల్లర దేవుళ్ళు. ఇది 1938, 1942 మధ్య పరిస్థితులను, ఈ మరి సాయుధ పోరాటం కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులను తెలిపేటువంటి నవల చిల్లర దేవుళ్ళుగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే సాయుధ పోరాట కాలము నాటి పరిస్థితులను తెలిపేటువంటి నవల మోదుగుపూలు. 1942-48 మధ్య కాలంలో వచ్చినటువంటి పరిస్థితులను తెలిపేటువంటి నవల ఏంటంటే మోదుగుపూలు. సాయుధ పోరాటం తర్వాత స్థితిగతులను తెలిపేటువంటి నవల
జనపదము 1948 నుంచి 1968 మధ్యలో పరిస్థితులను చెబుతుంది. అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సాయుధ పోరాటం అనేటువంటిది మనం బేస్గా చెప్పుకున్నట్లయితే సాయుధ పోరాటం కంటే ముందేమో చిల్లర దేవుళ్ళు, సాయుధ పోరాట కాలం నాడేమో మోదుగుపూలు, అదేవిధంగా సాయుధ పోరాటం తర్వాతనేమో జనపదం. గుర్తుపెట్టుకోండి సిఎంజే అని అంటే సాయుధ పోరాటం కంటే ముందు చిల్లర దేవుళ్ళు, సాయుధ పోరాట కాలం నాటి అంటే మోదుగుపూలు, సాయుధ పోరాట కాలం తర్వాత అంటేనేమో జనపదము. ఓకే, దాశరథి రంగాచార్య తెలంగాణలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ మహోద్యమము ద్వారా ప్రభావితుడై రచనలు చేశాడు. అంటే తెలంగాణలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ ఆంధ్ర మహాసభ మహోద్యమం ద్వారా ప్రభావితుడై రచనలు చేయడం జరిగింది దాశరథి రంగాచార్య. అదేవిధంగా దాశరథి రంగాచార్య ఏ వ్యక్తికి ప్రభావితుడయ్యాడు అని అంటే మరి కథలు రాసినటువంటి తెలంగాణలో కథలు రాసినటువంటి వ్యక్తి అయినటువంటి ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఈ ఒట్టికోటి ఆళ్వారు స్వామి యొక్క రచనలకు ప్రభావితుడై రచనలు చేసిండు దాశరథి రంగాచార్య. వానమామలై వరదాచార్యులు దాశరథి కుసుమాచార్యులని పద్య దాశరథి అని అన్నాడు. దాశరథి రంగాచార్యులను గద్య దాశరథి అని పిలిచిండు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. వానమామలై వరదాచార్యులు దాశరథి కుసుమాచార్యులను ఏమని పిలిచాడు అని అంటే పద్య దాశరథి. అదేవిధంగా రంగాచార్యులనేమో గద్య దాశరథి అనేటువంటి పిలిచేవాడు. ఎందుకని అంటే పద్యం రాయడంలో ప్రసిద్ధుడేమో దాశరథి కుసుమాచార్యులు, గద్యము ప్రోస్ రాయడంలో మరి ప్రసిద్ధుడు దాశరథి రంగాచార్య. కాబట్టి ఆయన గద్య దాశరథి అని అన్నాడు రంగాచార్యని, పద్య దాశరథి అని అన్నాడు కృష్ణమాచార్యులను. ఎవరన్నారు అని అంటే వానమామలై వరదాచార్యులు. సమాజాన్ని మొత్తము మైక్రోస్కోపిక్గా చూపినటువంటి నవల ఏంటనంటే జనపదం. అంటే ఇక్కడ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటివి, ఆ సామాజిక పరిస్థితుల్లో సమాజాన్ని మొత్తము ఒక మైక్రోస్కోప్ ఏ విధంగా అయితే చూపెడుతుందో, సూక్ష్మంగా ఏ విధంగా అయితే చూపెడుతుందో ఆ విధంగా చూపెట్టినటువంటి నవల జనపదం. అదేవిధంగా చూసినట్లయితే మోదుగుపూలు అనేటువంటి నవల అంటారు కదా, ఈ మోదుగుపూలు అనేటువంటి నవల దాదాపుగా రంగాచార్యుల యొక్క ఆత్మకథగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఆత్మకథ అని ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే రంగాచార్య యొక్క ఒక నినాదం ఉంది. ఏంటి ఆ నినాదం అని అంటే సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని అన్నాడు. అంటే చేయాలనేటువంటి కర్తవ్యం అనేటువంటిది చాలా చాలా గొప్పది, అది సిద్ధాంతం కంటే గొప్పది, అదేవిధంగా విశ్వాసం కంటే గొప్పది అని రంగాచార్య గారు చెప్పడం జరిగింది. 1942లో గాంధీజీ డువాడై అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని రంగాచార్య చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్లయితే రంగాచార్యని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఒట్టికోట ఆళ్వారు స్వామి అని అన్నాం కదా. రంగాచార్యని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి ఉద్యమం ఏంటిది అని అంటే కమ్యూనిస్ట్ ఉద్యమం. ఇంకా ఏం చెప్తాడు అని అంటే రంగాచార్య గారు, ఆదర్శము, ఆవేశము, అక్షరం. ఆదర్శం అనేటువంటిది ఉండాలి, ఐడియల్, ఎవరైనా ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆవేశం ఉండాలి, అదేవిధంగా అక్షరం ఉండాలి, అంటే చదువు. ఆదర్శము, ఆవేశము, అక్షరము ఈ మూడు ఉన్నప్పుడే వ్యక్తికైనా సమాజానికైనా కావలసినవి సిద్ధిస్తాయని రంగాచార్య పేర్కొన్నాడు. ఆదర్శంగా బతకడం నేర్చుకోవాలి, ఆవేశం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి, అక్షరం అనేటువంటిది ఈ మూడు ఉన్నప్పుడే వ్యక్తికైనా సమాజానికైనా కావలసినవి సిద్ధిస్తాయని రంగాచార్య గారు పేర్కొన్నాడు. ఇంకా చూసినట్లయితే సాహిత్య విషయంలో దేశ కాలాల యొక్క పరిధులు నాకు లేవు, నాది వసుదైక కుటుంబం అని రంగాచార్య పేర్కొన్నాడు. వసుదైక కుటుంబము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. మాండలికమే ప్రజల భాష అని కూడా పేర్కొన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే ఈయన మరి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి ఈ రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటి పాఠ్యభాగము ఎక్కడి నుంచి స్వీకరించారు అని అంటే నమస్తే తెలంగాణ బతుకమ్మ పండుగ. అంటే బతుకమ్మ ఒకటి ఆదివారం ఒకటి బతుకమ్మది వస్తుంది, అదొకటి. ప్రజాశక్తి సోపతి
ఆంధ్రభూమిలో జీవనరేఖలు పత్రికల నుండి ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది స్వీకరించబడిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే విశేషాలు ఈ పాఠ్యభాగం యొక్క విశేషాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు దొరలు నిజాం ప్రభుత్వం నుంచి వెట్టి చాకరీ నుంచి విముక్తి కోసము రైతు కూలీలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపినటువంటి పోరాటమే ఇది. 1946 నుంచి 1951 వరకు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు, అదేవిధంగా దొరలు నిజాం ప్రభుత్వం నుంచి వెట్టి చాకరీ నుంచి, అంటే ఎవరెవరు తెలంగాణ ప్రాంతాన్ని దోసుకున్నారు అని అంటే భూస్వాములు, దొరలు, నిజాం ప్రభుత్వం. వీళ్ళు చేయించేటువంటి వెట్టి చాకరీ నుంచి విముక్తి కోసము రైతు కూలీలు ఏ పార్టీ ఆధ్వర్యంలో అని అంటే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపినటువంటి పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటము. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందని అంటే 1946 నుంచి 1951 వరకు ఈ పోరాటం జరిగింది. తర్వాత చూసినట్లయితే గోర్కీ. ఎవరి గోర్కీ అని చూసినట్లయితే పూర్తి పేరు మాక్సిమ్ గోర్కీ, రష్యా దేశ రచయిత. ఈయన రాసినటువంటి అమ్మ అనేటువంటి నవల ప్రసిద్ధి పొందిందని చెప్పుకోవచ్చు. నవలలు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి. నెక్స్ట్ చెకోవే. ఈయన కూడా రష్యా దేశ కథా రచయిత. అనేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి కథలు రాయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే చార్లెస్ డికెన్స్. ఈయన ఫ్రాన్స్ దేశ రచయిత. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అనేటువంటి 2 మహానగరాల కథ అనేటువంటి ప్రసిద్ధ నవలను కూడా రాశాడు. అంటే ఈ నవలలు దాశరథి రంగాచార్య చదివిండని మనము గుర్తు చేసుకోవాలి. ఓకే, ఇది మరి రంగాచార్యతో ముఖాముఖికి సంబంధించినటువంటి పాఠ్యభాగం. ఓకే, తర్వాత వీడియోలో శతక మధిరమ గురించి తెలుసుకుందాం.